నిజంగా ఆయన 1924లో సంపద సృష్టించి ఉంటే ఎందుకు 2019-24లో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచవలసినటువంటి పరిస్థితి వచ్చింది? డైరెక్ట్ క్వశ్చన్. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే 2014లో రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు విద్యుత్ లోటులో ఉంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 14-19లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి మిగులు విద్యుత్తుగా ఆ రోజు మేము 19కి మార్చి 5 సంవత్సరాల్లో మేము ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ప్రజల మీద భారం వేయకుండా 24x7 ఆ రోజు మేము విద్యుత్తును అందించాం. మీకు తెలుసు, మాకు తెలుసు. మరి నువ్వు 19-24లో నువ్వు సంపద సృష్టించినట్లయితే మిగులు విద్యుత్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని కూడా ఎందుకు మరి నువ్వు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచావు? 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాదు, ఏదైతే ట్రూ అప్ ఛార్జీలు గాని ఏదైతే సర్ ఛార్జీలు పేరు చెప్పి ఎందుకు నువ్వు 5 సంవత్సరాలు పేద తరగతి మధ్యతరగతి